నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హుస్నాబాద్ మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచన. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలపై సీఎం చంద్రబాబు వరాల చెల్లు. నెలలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు పిలుపు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న వెంకటరమణారెడ్డి. అధర్మ యుద్ధంతో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారు. చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ విమర్శలు. భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన వినేష్. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. భారీగా తగ్గిన బంగారం ధర. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండో జోన్ కు 500 క్యూసెక్కుల సాగునీటిని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2 పంటలకు సాగునీరు అందించేందుకు వరుణ దేవుడు సహితం సహకరించాడన్నారు. దేవుళ్లు దీవించినట్టుగా ఇందిరమ్మ రాజ్యంలో పంటలకు సరిపడా నీరు వచ్చిందని చెప్పారు. పాలేరు ఎడమ కాలువ నుంచి విడుదల చేసిన నీరు తెలంగాణలో 2,75,000 ఎకరాల పంట నీరు అందిస్తూనే వివరించారు. ఈ నెల 15 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామని మంత్రి శ్రీనివాసరెడ్డి వివరించారు. లెఫ్ట్ కెనాల్ మీద పాలేరు రిజర్వాయర్ నుంచి దిగువకి సుమారు 2,75,000 ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు, నేను, చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 37 మండలాల్లో ఈ 2,75,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 1,20,000 ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్ళుద్ది. అంటే గతంలో పోయిన సంవత్సరం 2023-24 ఈ సంవత్సరంలో 2 పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి నీళ్లు రాని కారణం చేత రైతులకి 2 పంటలకి ఆనాడు నీళ్ళు ఇవ్వలేకపోయారు. తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా 1 పంటకే నీరు ఇవ్వటం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా, నీళ్లు రాని కారణంగా. అంటే యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేవుడు కూడా, తదాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ 2 పంటలకి 2 కాలువలకి, ఇటు లెఫ్ట్ కెనాల్కి అటు రైట్ కెనాల్కి 2 పంటలకి 2 కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి, పుష్కలంగా పంటలు పండించుకోవడానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి దయ వల్ల ఈనాడు వచ్చింది. అంటే ప్రజలు దీవించటమే కాదు, ఇందిరమ్మ రాజ్యాన్ని పైనున్న తదాస్తు దేవతలు కూడా చల్లగా దీవిస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంతకంటే వేరే
మనం చెప్పనవసరం లేదు. చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి 10 కోట్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సాధ్యపడకపోతే కార్మికులు కట్టే జీఎస్టీ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తామన్నారు. ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైనంత తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు 2వ నెల కూడా ఇచ్చాం. ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర నెల 2,737 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు చూసి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. రెగ్యులర్ గా క్లాసులు జరుగుతున్నాయా, ఉదయం టిఫిన్ ఆహారం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని తెలిపారు. స్కూల్లో డోర్స్, విండోస్ సరిగా లేవని, పక్కనే కొండ ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకురాక వెంటనే పాఠశాల పరిసరాలు బాగు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ మంజూరు చేస్తామని, డైనింగ్ హాల్లో బెంచెస్, టేబుల్స్, పిల్లలకు బెడ్స్ మంజూరు చేస్తామని తెలిపారు. విద్యార్థులంతా చదువులోనూ ఆటల్లోనూ మంచి ప్రతిభ కనపర్చాలని సూచించారు. సైడ్ జరిగిన ఓకే డన్ వస్తున్నా పిల్లలు ఓడుతాయి రెడీ. ఇప్పుడు అవార్డు చాలా చెప్పారు. వాళ్ళ ఎదురు రావాలా? ఆరోగ్యం వాళ్ళకు మీరు కూడా ఆదర్శ యుద్ధంతో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నాడని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విలువలు, విశ్వసనీయతకు తాను కట్టుబడి ఉన్నానని, కాంగ్రెస్ నుంచి ఆ రోజు తాను అమ్మ మాత్రమే బయటకు వచ్చామని, ఆ పార్టీ నుంచి తనతో వచ్చే వాళ్ళు రాజీనామా చేసి వచ్చారని, విలువలతో రాజకీయం చేశాం కాబట్టే ఇద్దరితో మొదలైన పార్టీ ఇంత పెద్ద స్థాయికి చేరుకుందన్నారు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్లకు ఓట్లు వేసింది
ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా? అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం, ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. ఎందుకు మొన్న ఎలక్షన్లే 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్. ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు, మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు. మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, రైతులకు రుణమాఫీ అంటూ ఉన్నాడు, మహిళలకు రుణమాఫీ అంటూ ఉన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు, ఉద్యోగం ఇకపోతే 2000 అంటున్నాడు, ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం అంటూ ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నాడన్నా, మనం కూడా అనకపోతే ఎట్టా, మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే ఎట్టా, ఫస్ట్ చెప్పేసేయండి నా, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు. కానీ చెయ్యలేనిది, జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడాల. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వ విడుదల చేసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కోల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 4 ఏండ్ల నిబంధనల వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో స్థానికేతరులు కావడం బాధగా ఉందని పోయారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే 33 జీవోపై పోరాటం చేస్తామని హరీష్ రావు వారికి హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణ పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించడానికి కొత్త విధానం రూపొందించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలన్నారు. మేడ్చల్ మండలంలో రావల్కోల్ గ్రామంలో గంగపుత్ర సంఘం భవనాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు రావల్కోల్ గ్రామం అంటే దుమ్ము ధూళితో గ్రామ ప్రజలందరూ ఇబ్బందులు పడేవారని, నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరిగిందన్నారు. గంగపుత్ర సంఘం భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడని, ఆ భగవంతుడి దయతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘం భవన్, గంగపుత్ర సోదరులకందరూ కూడా, మా అక్కలకు, మా అన్నలకు, మా చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, మా మాజీ సర్పంచ్కు, మాజీ వైస్ ఎంపీపీకి, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా యూత్ నాయకునికి, మా ప్రభాకర్కు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున ఇలా గంగపుత్ర సంఘం అంటే ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టి అంటొద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పించాను. అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవులది కానీ,
యాదవుల మా ఈ గుడి కానీ మన గౌడ్స్ గుడి కానీ ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంత డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మాదిరిగా కూడా మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత మంచిగా రోడ్లు వేపించిండు, గుడ్లు కట్టించిండు, కుల సంఘాలు కట్టించిండు. మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళీ ఒకసారి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా పాదాభినందనలు. ఎప్పటికీ నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. అన్ని రకాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడ మొక్కలు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వెంకటరమణారెడ్డి దంపతులకు వేదోక్తాశీర్వచనంలో అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు వారికి శేషవస్త్రం కప్పి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు తదితరులు ఉన్నారు. వికారాబాద్ జిల్లా కోస్గి పట్టణంలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఈ నెల 17న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎస్పీ కార్యాలయంలో విడుదల చేశారు. సుమారు 50 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండల్లో మనం ఒకటి పెద్ద మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాం. ఈ జాబ్ మేళాలో కనీసం 50+ కంపెనీస్ విత్ మోర్ దెన్ 1000 వేకెన్సీస్తో పాటు వస్తున్నది. ఇక్కడ ఉన్న నారాయణపేట్, వికారాబాద్, మహబూబ్ నగర్ ఉన్న అందరి యువకాల నుంచి కోరేది ఏంటంటే మీరు ఈ జాబ్ మేళాకి మీరు ఉపయోగించండి. ఒకటి క్యూఆర్ కోడ్ ఉన్నది. ఆ క్యూఆర్ కోడ్లో మీరు రిజిస్టర్ చేస్తే మీరు బేసిక్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ పెడితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తున్నాం. ఈ జాబ్ మేళా నారాయణపేట జిల్లా కోస్గి మండల్లో పంచాక్షరి ఫంక్షన్ హాల్ 9 AM ఆన్వర్డ్స్ 17th ఆగస్ట్ 2024కి మనం ప్లాన్ చేస్తున్నాం. మీరందరూ ఆ రోజు డైరెక్ట్లీ మీ క్వాలిఫికేషన్, మీ బేసిక్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకువస్తే ఆ రోజే ఇంటర్వ్యూ అయ్యి మనం ఇమీడియట్లీ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పిస్తాం. సో మీ అందరూ యువకాలు ఈ నారాయణపేట డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి కమ్యూనిటీ పోలీసింగ్ కింద ఒక ఇనిషియేటివ్ మీరందరూ ఉపయోగించండి. భారీ మాత్రలో వచ్చేసి ఈ జాబ్ మేళా అనేది మీరు ఉపయోగించండి. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతా అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అవసరమైనప్పుడు భద్రత పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అంబటి రాంబాబు తెలిపారు. కానీ ఇవాళ అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని, జగన్ అధికారం నుంచి దిగిపోయాక ఆయనపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్ఆర్సీ నివేదిక రాకముందే జగన్ సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్ నివాసం గేటు వద్ద ఉన్న సెక్యూరిటీని తీసేశారని, ఆ రోడ్డులోకి విచ్చలవిడిగా అందరినీ అనుమతించారని వివరించారు. కూటమి కార్యకర్తలను పంపించి ఆ గేటు వద్ద గొడవలు చేయించారని, అబాసుపాలు చేసేందుకు అన్యాయంగా ప్రయత్నించారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆయనను పలుచన చేసేందుకు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారని వెల్లడించారు. భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా, మీరు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సీ రిపోర్ట్ రాకోకుండానే, సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్టు రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు. ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు. ఈ రోడ్లోకి అందరినీ ఎలవ్ చేశారు. విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని, కూటమి కార్యకర్తల్ని ఇక్కడికి పంపించారు. పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు. అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు. అన్యాయంగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు. ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చిపోతే తప్ప ఈ పార్టీ ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత
మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. లోకేష్ గారు, నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు. Z+ భద్రత ఉన్నా ఇంకా ఆ అభద్రత ఎందుకు జగన్? Z+ భద్రత ఉన్నా ఇంకా అభద్రత ఎందుకు జగన్? దాని ఏమంటే ఇప్పుడు జగన్కున్న భద్రత ఎంత అంటే Z+ భద్రత 58 మందితో సెక్యూరిటీ, 2 ఎస్కాట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డులతో భద్రత, కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు, బుల్లెట్ ప్రూఫ్లు. చూడండి, ఆయన నిన్న ట్వీట్ చేసి బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది. నిక్కర్లు వేసుకుని గోలీకాయలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు. ల్యాండ్ క్రూయిజులు ఉన్నాయా? చూపించాయా బాబు, నాకు తెలియకూడదు. లోకేష్ గారు, కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేరిట నకిలీ వాట్సాప్ అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు క్రియేట్ చేశారు. కలెక్టర్ ఫోటోతో డిస్ప్లే పిక్చర్ ను వినియోగిస్తూ డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్ లోని ఏటీఓకి గుర్తు తెలియని దుండగులు మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమై సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కలెక్టరేట్ ఏవో సయ్యద్ అహ్మద్ మస్రాద్ ఫిర్యాదు చేశాడు. ఏవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ రాజు తెలిపారు. హైదరాబాద్ డీడీ కాలనీలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ బీసీ కమిషనర్ చైర్మన్ బిఎస్ రాములు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి అంశంపై మాట్లాడుతూ 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్న వారిని మిగతా 11 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో చేర్చడానికి వచ్చిన సమస్యలు ఏమిటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని కోరారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక బృందం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఎస్సీ రిజర్వేషన్ పై చేస్తున్న పోరాటాలు అనునిత్యం సోషల్ మీడియాలో చూస్తున్నానని వారన్నారు. న్యాయమైన కోరికను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని తెలిపారు. ఎస్సీ కులాలలో 16 రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా షెడ్యూల్ కులాలుగా ఉన్నారు. షెడ్యూల్ కులాలు చేర్చడానికి ప్రధానమైనటువంటి ఒక గేటు రాయి ఏంటంటే అంటరానితనం. మరి ఈ రజకుల పట్ల అంటరానితనం ఉంది. తేడా ఏంటంటే దళితులు, మాలలు, మాదిగలు, మిగతా వాళ్ళు ఊరికి బయట ఉంటారు, వీళ్ళు ఊరిలో ఉంటారు. కానీ ఆ అంటరానితనం అనేది పాటిస్తూ ఉంటారు. ఒక దశలో వారిని ఆడబిడ్డలాగా చూస్తారు, మిగతా సందర్భాలలో వారిని పండగలు పబ్బాలకు బయట కూర్చోబెట్టి అన్నం పెట్టడము, అవమానించడము, తిట్టడం కూడా ఎలా తిడతారు, చాకలి మంగలి అని చెప్పి పదాలు కలిపి తిడుతూ ఉంటారు. అంటే తిట్టడానికి అర్హమైనటువంటి కులంగా వాటి మార్చారు. అందువల్ల చాలా చోట్ల వాళ్ళని ఈ ధోబీలను మనకి అంటరాని కులాలలో భాగంగానే 16 రాష్ట్రాలు చేర్చారు. ఇక్కడ కూడా చేర్చాల్సి ఉండింది. ఎప్పటికైనా ఈ సామాజిక సర్వే చేసిన తర్వాత బీసీ కమిషన్లు సిఫారసు చేయడము, ఆ తర్వాత అది ఎస్సీ కమిషన్లు సిఫారసు చేయడము, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం, అది పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని సవరించితే అది తప్పకుండా ఎస్సీలో చేర్చే అవకాశం ఉంటుంది. ఆ మేరకి అవసరమైతే ఎస్సీ రిజర్వేషన్లు కూడా 1% 2% మళ్ళీ పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది జనాభా మేరకి. ఈ కృషి ఒక నిరంతర ప్రక్రియ. ఎలాగైతే ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు ఇప్పటికీ మామూలు ఏబీసీలకి వెళ్ళి డీలోకి వెళ్ళి ఏదొక మార్చాలంటే అడుగుతున్నారో వర్గీకరణ మార్చిస్తేనే ఇది ముందుకు వస్తుంది. ఏమైనప్పటికీ సమాజంలో రజక మహిళలు చేసిన సేవ అపారమైనది. అది లెక్కలు అందనిది. తల్లి కన్నా ఎక్కువగా సేవ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎందుకంటే మా మహిళలు బంగ్లాదేశ్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి చెందిన వారు చాలా మంది హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి వచ్చేందుకు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆ దేశీయులు ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బంగ్లా జాతీయులు హైదరాబాద్ కు కూడా వస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు బాలాపూర్, కాటేదాన్, మైలార్దేవ్పల్లి,
పహాడి షరీఫ్, ఫలక్నామా తదితర ప్రాంతాల్లో బుధవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు చెందిన వారు పెద్ద ఎత్తున నగరానికి వచ్చి చిరు వ్యాపారులుగా, పరిశ్రమలు, భవన కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇందులో కొంతమంది వీలు చిక్కినప్పుడల్లా బంగ్లాదేశ్ కు వెళ్లి వస్తున్నట్లుగా గుర్తించినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల వారి రాకపోకలు ఎక్కువయ్యాయని, దీంతో అప్రమత్తమైనట్లు వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాలకు చాలా కాలంగా బంగ్లాదేశ్ నుంచి పలువురు అక్రమంగా వలస వస్తున్నారు. 2 నెలల క్రితం కోల్కతా మీదుగా ఖమ్మంకు 5గురు బంగ్లాదేశ్ మైనర్లు వచ్చారు. బాల కార్మికులను గుర్తించే క్రమంలో పోలీసులు ఖమ్మంలో తనిఖీలు చేపట్టారు. బంగ్లా నుంచి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా చేస్తున్న పిల్లల్ని గుర్తించారు. సికింద్రాబాద్ లోనూ మరో 5గురిని గుర్తించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసనగా గురువారం రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రహదారి గుంతలమయంగా మారిందని, కనీసం అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు. కుస్తీ నాపై గెలిచింది అంటూ భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించు. మీ కళ, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటాను అని ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆమె నిర్ణయం ప్రతి ఒక్కరికి షాక్ కు గురి చేసింది. అద్వితీయ ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్ గా చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగాట్ దేశానికి మరో పతకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగానే చేదు వార్త వినాల్సి వచ్చింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో ఆమెను అనర్హురాలిగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాటించింది. తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. తాను రజత పథకానికి అర్హురాలనని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తీర్పు రావడానికి ముందే వినేష్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్ల మంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది. బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర భారీగా తగ్గింది. నిన్న 870 తగ్గిన ధర ఇవాళ 430 తగ్గింది. 2 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1300 వరకు తగ్గింది. గోల్డ్ రేట్ తగ్గడంతో మహిళా మండలు అన్ని పనులు మానుకొని మరి బంగారం షాపు వద్దకు వస్తున్నారు. శ్రావణ మాసం ప్రారంభమైంది. మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో 1,00,000 పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. గోల్డ్ రేట్ తగ్గుతూ వస్తుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,500గా ఉంది. మేలిమి బంగారం 69,270గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరల్లో తేడా లేదు. 22 క్యారెట్ల బంగారం ధర 63,490గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,260గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 63,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 69,420గా ఉంది. వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 87,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 82,000గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హుస్నాబాద్ మండలంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచన. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలపై సీఎం చంద్రబాబు వరాల చెల్లు. నెలలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు పిలుపు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్న వెంకటరమణారెడ్డి. అధర్మ యుద్ధంతో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారు. చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ విమర్శలు. భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పిన వినేష్.
కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. భారీగా తగ్గిన బంగారం ధర. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.